గత 12 నెలల నుంచి ప్రజాపాలన పేరిట దౌర్జన్య పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందులో అంతర్భాగంగానే మొన్నటి రోజున శనివారం రోజున అక్రమంగా కేసు పెట్టి మా నాయకుడు బొల్లి రామ్మోహన్ గారిని జైలుకు పంపడం జరిగింది. దా విషయంపై మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య గారు స్పందిస్తూ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. సరే పర్లేదు, తర్వాత విమర్శకు ప్రతి విమర్శ ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి మారట్లేదు. ఆ విషయాన్ని మేము పరిగణలో తీసుకుంటే మొన్నటి రోజు తర్వాత వాళ్ళు మా కాంగ్రెస్ మండల నాయకులు నిన్నటి రోజు కాంగ్రెస్ యువజన నాయకులు ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి గురించి మాట్లాడుకునే ముందు మనం ఆ క్రషర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. 2007లో ఆ క్రషర్ని అన్ని ఎన్ఓసీలు అన్ని ప్రభుత్వ శాఖల నుండి రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అన్ని శాఖల నుంచి ఎన్ఓసీ తీసుకొని అన్ని పర్మిషన్ తీసుకొని క్రషర్ ప్రారంభించడం జరిగింది. 2007 నుంచి 2014 వరకు కూడా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఉంది. అప్పుడు అక్రమం గాంధీ, అప్పుడు సక్రమైనది, ఇప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము ఈ సభాముఖంగా మేము అడుగుతూ ఉన్నాం. అప్పుడు సక్రమమైంది, ఇప్పుడు అక్రమం ఎలా అవుతుంది, అక్రమం ఎలా అవుతుందో కూడా చెప్పుకోవాల్సిన అవసరం, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సర పాలనలో మీరు చేసింది మొత్తం ప్రజలని, నాయకులను మీరు ఎట్లా అంటే అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపాలి, ఎట్లా అయినా పీడించాలని ఒక ఆలోచనతో మాత్రమే ఉన్నారు. సరే, మీరు ఎంత పీడించినా సరే అటువంటి నాయకుడిని, పెద్ద నాయకుని కొడితే ఇటువంటి చిన్న నాయకులు మూసుకొని ఉంటారు అనుకుంటారు కావచ్చు. మూసుకొని ఉండు కాదు, అంధకారంలో గోడు కాదు, అర్థమై ప్రతిబింబిస్తామని చెప్తున్నాం. విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, దాడికి ప్రతి దాడి ఉంటుందని కూడా మేము ఈ సభాముఖంగా మేము కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా, ఉద్యోగులకు మా చిన్న సూచన, ప్రభుత్వ ఉద్యోగులకు మా చిన్న వయసు అయినా కానీ ఒక చిన్న సూచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆడే చదరంగంలో, కేకే మహేందర్ రెడ్డి గారు ఆడే చదరంగంలో మీరు పావులుగా కావద్దని మేము మా గుడ్ సజెషన్ అని చెప్తూ ఉన్నాం. ఈ 4 ఏళ్ళు మాత్రమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత 15 సంవత్సరాలు ఒక 3 పర్యాయాలు కూడా పత్తకు కూడా కనబడదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. సరే, స్థాయి గురించి మాట్లాడే మా నాయకుడు రామ్మోహన్ గారి స్థాయి, మీ నాయకుడు కేకే అంటే ఎవరికి తెలియదు. కేకే అంటే మేము ముద్దుగా పిలుచుకునేది ఏంటి, కక్షా కుట్ర మహేందర్ రెడ్డి గారి స్థాయి కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాం. మా రామ్మోహన్ గారి స్థాయి ఏంటిదంటే, ఆయన ఎటువంటి ప్రజాప్రతినిధి కాదు, ఎటువంటి పదవి కోసం ఆరాటపడేటోడు కాదు. కానీ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మానవతా దృక్పథంతో చాలా సేవలు చేసిరు. తంగలపల్లి మండలమే కాదు, తంగలపల్లి మండలంతో ఆయనకు సంబంధం లేకున్నప్పటికీ కూడా మా అలాంటి కార్యకర్తలు వచ్చి అన్న పలానోనికి ఆపదుంది, పలానోని ఇంట్లో ఇట్లా జరిగిపోయింది అని చెప్తే భుజం పైన చెయ్యి వేసి అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించారు. మీరు ఎప్పుడైనా చేసిన ముఖాలు ఉన్నాయా? మీ మహేందర్ రెడ్డి స్థాయికి చేసిన ముఖం ఉందా అని అడుగుతూ ఉన్నాం. సరే, అట్లా స్థాయి గురించి మాట్లాడి విమర్శ చేస్తారు కావచ్చు, విమర్శ చేయండి. కానీ ఈరోజు మేము ఎందుకు ఈ ప్రెస్ ముఖానికి రావాల్సిన అవసరం వచ్చిందంటే, స్థాయి విషయానికి మాట్లాడిన మీకు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీ సీనియారిటీతోని రాదు, సిన్సియారిటీతోనే వస్తుంది. మీ నాయకుడు 2014లో పోటీకి దూరంగా ఉన్నాడు. ప్రజానాయకుడు అని చెప్పుకుంటేనే పార్టీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తా అనే ఆలోచన ఎందుకు ఉంటుంది? పోటీ చేయాలి, ఎందుకు దూరంగా ఉన్నాడు? అది మీ స్థాయి. మేము అన్నిటికీ ఆ ఆపదలో ఉండే మా రామ్మోహన్ గారి ఆయన స్థాయిని లెక్కతో పోలిస్తే నిన్న మాట్లాడిన యువజన కాంగ్రెస్ నాయకుల తోటి ఇంకో యువజన కాంగ్రెస్ నాయకుడు తండ్రి చనిపోతే కూడా మహేందర్ రెడ్డి గారు వచ్చి పరామర్శించిన దాఖలు లేవు. ఆ నాయకుడు మాతో వచ్చి చెప్పుకొని బాధపడ్డాడు, దుఃఖించాడు. అటువంటి స్థాయి మీ నాయకుడు. ఈ కక్షాపూరితంలో భాగంగా మొన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి అందరి లిస్ట్ ఉంది,
1 by 1 అందరు పోతారు అంటే దాని అర్థం ఏంటిది? ప్రజలు చాలా లోతుగా గమనించాల్సిన అవసరం ఉంది. 1 by 1 పోతారు లిస్ట్ ఉందంటే అర్థం ఏంటిది? మీరు కక్షాపూరితంగా చేస్తున్నారంటే కదా, కక్షాపూరితంగా చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి కక్షాపూరిత రాజకీయాలు కేకే మహేందర్ రెడ్డి గారు మానుకోవాలి. ఇంకో విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు తెలుసుకున్నాం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయింది బీఆర్ఎస్ పార్టీ, మేము పాస్ అయినామని వారోత్సవాలు చేస్తారు. ఎస్, మేము ఫెయిల్ అయినాం. ఒక 2-3 విషయాలలో మేము ఫెయిల్ అయినాం. ఎట్లా అంటే, మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ 20,000 కోట్లు అయితే మేము చేసిన రైతు బంధు 80,000 కోట్లు, మీకంటే 4 రెట్లు ఎక్కువ. అది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. ఎస్, ఇంకో దగ్గర కూడా ఫెయిల్ అయినాం. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా మొన్న మీరు ఇచ్చిన 40,000 ఉద్యోగాలు మాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది మేమే. అది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. ఇంకో జాగాలో కూడా ఫెయిల్ అయినాం. గురుకులాల విషయంలో మీరు ఇప్పటికీ 43 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 గురుకులాలు మీరు స్థాపించి 6 లక్షల గురుకుల విద్యార్థులకు ఫర్ హెడ్ 1,25,000 చొప్పున సంవత్సరానికి ఖర్చు చేసిన ఘనత మాది. అది చెప్పుకోవడంలో అలా ఘనత వహించినామని చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. మీరు పాస్ అయింది ఎక్కడ? ప్రచారంలో పాస్ అవుతారు, పనిలో ఫెయిల్ అవుతారు. మేము పనిలో పాస్ అయినాం, ప్రచారంలో ఫెయిల్ అవుతున్నాం. మీది ఒక ప్రోపగాండా, మీది ఒక గ్లోబల్ ప్రచారం. చెప్తా, అది కూడా ఒక్క స్కూల్ ఏదో మారుమూల స్కూల్ బంద్ చేస్తే మీరు ఆ స్కూల్ బంద్ చేసిరని చెప్పేసి దాన్ని మీ ప్రచారంలో హైలైట్ చేసి పాస్ అయ్యారు. మేము ఫెయిల్ అయినాం. దాన్ని మీ ప్రచారంలో హైలైట్ చేసి పాస్ అయ్యారు. మేము ఫెయిల్ అయినాం. ఇలా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ ఫెయిలియర్స్ని ఒక షార్ట్ కట్లో చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు రుణమాఫీ అనేది రుణంగానే మిగిలిపోయింది. రైతు బంద్ అనేది రాకమే ఉంది. 2,500 మా మహిళలకు ఇచ్చినట్టే ఉంది. స్కూటీలు షోరూమ్లే ఉన్నాయి, బంగారం తక్కలేనే ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000 అన్నాడు, 10,000 రాలే. ఇంటర్ విద్యార్థులకు 15,000 అన్నాడు, అవి రాలే. ఇట్లా పోతే చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్క విషయంలో మాత్రం మార్పు అన్నారు. మార్పు విషయంలో మాత్రం చాలా మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందో కూడా చెప్తా. యాదాద్రి పేరు తీసేసి యాదగిరి పేరు మార్చిండు. ప్రగతి భవన్ పేరు తీసేసి జ్యోతిబాబు పూలే పేరుగా మార్చిండు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చిండు. తెలంగాణ గీతాన్ని మార్చిండు. అలా చెప్పుకుంటూ పోతే మొన్న టీఎస్ను టీజీ చేసిండు. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే, టీఎస్ని టీజీ చేస్తే ఎందుకు చేసింది సార్ అని అడిగితే, టీఎస్ అనేది టీఆర్ఎస్కు అనుసంధానంగా ఉంది, మధ్యలో ఆరు పెడితే టీఆర్ఎస్ అయిపోతుంది అని చెప్పిండు. నేను ఇక్కడ కాంగ్రెస్ నాయకులను కూడా ఒక సూటి ఒకటి అడగదలుచుకున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరుంది మనది. మరి రాజన్నకు రామన్నకు అనుసంధానం ఉందని జాతి చేసి మా పెడితే రామన్న అవుతుందని మరి తీసేయక ఇట్లా. ఈ విషయాన్ని కూడా మీరు కేకే మహేందర్ రెడ్డి గారు అయినా ఇక్కడ లోకల్ నాయకులైనా రేవంత్ రెడ్డి గారు సూచించాలి. తీసేస్తాడు సార్, తీసేస్తాడు మీ సార్. అటువంటి మార్పు అంటే కేవలం ఆ మార్పుతోనే పనిచేస్తుంది. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి గుర్తు చేయాల్సిన అవసరం ఒక విషయం ఏంటంటే, ఇప్పటికైనా కక్షాపూరిత రాజకీయాలు మానేసి ప్రజాపాలన పేరిట మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు అన్నీ కూడా అమలు అయ్యేలా వాస్తవాలకు రావాలి. వాగ్దానాలు పక్కన పెట్టి వాస్తవాలకు రావాలని మీ ప్రభుత్వ పెద్దలకు సూచించాలని ఈ సభాముఖంగా తస్మా జాగ్రత్త కాంగ్రెస్ నాయకులుగా ఇటువంటి కక్షాపూరిత రాజకీయాలు చేస్తే వదిలేదే లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మీడియా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా అన్నలకు నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి రోజున కొందరు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మతి భ్రమించింది వాళ్ళకు. ఈరోజు వాళ్లకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే 10 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉండి
ప్రతిపక్ష హోదాను మర్చిపోయి అధికార సోయి లేదు, వాళ్ళు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజల పక్షాన ప్రజల తీర్పును గౌరవించి ప్రజల పక్షాన ఈరోజు ప్రశ్నించే అధికారం మాకుంది. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రజల పక్షాన ప్రతిపక్షం నుండి కొట్లాడే హక్కు ఉంది. ఇవాళ మీరు ఏం మాట్లాడుతురు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇవాళ నిన్న మాట్లాడుతురు ఏమంటే బొల్లి రామ్మోహన్ చట్టాలు ఉన్నాయి, మీరు వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి, చట్టంలో ఇవాళ తాను దోష నిర్దోష తేల్చుకొని ఆనిముత్యమై బయటకు తిరిగేస్తాడని హెచ్చరిస్తున్నాం. అలాగే నిన్నటి రోజున మునిగెల రాజు అనే కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఈరోజు బొల్లి రామ్మోహన్ గారైతే ఆయన దయ వల్లనే ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారు, గతం మర్చిపోకండి అని మీకు గుర్తు చేస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనశక్తి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనశక్తికి అనుగుణంగా గ్రామ స్థాయిలో పనిచేసిన ప్రజలను తీసుకెళ్ళి ఆనాడు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టడం జరిగింది. ఇదే బొల్లి రామ్మోహన్ గారు ఆనాడు మీ బాపును తీసుకుపోయి పోలీసులతో మాట్లాడి ఆయన ఈరోజు మీ బాపును కాపాడడం జరిగింది. దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు చేయద్దు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి మనం చేసే విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి. మనం అందరం పార్టీలనే పనిచేస్తున్నాం. నీ పార్టీకి నీ ప్రేమ ఉంటే మన పార్టీకి మేము ప్రేమ ఉంటాం. కాబట్టి వ్యక్తిగత విమర్శలకు పోకమని చెప్తున్నాం. నిన్నటి రోజున ఉద్యమంలో గుండెలు గీర్చుకొని అంగిలు ఇంపుకొని పనిచేసిన నాయకులు సిరివెల చిరంజీవి, ఒకసారి అలా గ్రామం పోయి తెలుసుకోరి, బదనపల్లి గ్రామం పోయి తెలుసుకోరి, జిల్లాల గ్రామం పోయి తెలుసుకోరి మాటల మాది గురించి. ఎన్నడయా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల ఎన్నుకోబడ్డోళ్ళు మీరు ఎవరు ఎన్నుకున్నారు? మీ పెద్ద నాయకుడు ఎన్నుకోబడలేడు, మీ మండల నాయకులు ఎన్నుకోబడలేరు, నిన్న మాట్లాడిన వాళ్ళు మీరు కూడా ఎన్నుకోబడలేరు ప్రజల చేత. ఇవాళ జనరల్ స్థానంలో 2 సార్లు గెలిచిన వ్యక్తి మాటల మాది. ఒకసారి ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు నంబర్ అయిన వ్యక్తి సిరివెల చిరంజీవి. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినోళ్ళు, జిల్లా సాధనలో కొట్లాడినోళ్ళు. మీరు ఎన్నడూ ప్రజల పక్షాన కొట్లాడిరు, ఎన్నడూ మీరు ఉద్యమంలో పనిచేసిర్రు. దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం, వ్యక్తిగత విమర్శలు చేయకండి. మీరు ఏదైనా ఉంటే ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజల మాకు కొట్లాడే హక్కు ఉంది కాబట్టి ఇలా మీరు అధికారంలో ఉన్నారు. ప్రజలకు ఏం చేయాలని కొట్లాడురి, మీ నాయకులతో కొట్లాడురి, మీ సీఎం రేవంత్ రెడ్డితో కొట్లాడురి. సార్ మన పథకాలు ప్రజలకు అందుతలేవని కొట్లాడురి మీ నాయకులతో, పెద్ద నాయకులతో. ఇలా సిరిసిల్ల ప్రజలకు ఏం చేసిరు? కేకే మహేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటారు. ఓకే, సంతోషం, ఇన్ఛార్జ్ అయితే ఏం చేసిరు? ఇలా యారబ్ డిపో పద్మశాలిలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏం చేసిరు పద్మశాలిల కోసం? ఇలా యారబ్ డిపో మంజూరు అయితే తీసుకుపోయి వెమ్లాడలో దాన్ని స్థాపించడం జరిగింది. అయ్యా కేకే మహేందర్ రెడ్డి గారు ఒకసారి కొట్లాడు మీ సీఎం రేవంత్ రెడ్డి గారితో, గౌరవనీయులు ప్రభుత్వం పాల్ శ్రీనివాస్తో కొట్లాడి పద్మశాలిల కోసం ఆ యారబ్ డిపోను సిరిసిల్లలో మంజూరు చేపిరి. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వ్యక్తిగత విమర్శలు చేయించుడు, వ్యక్తిగతంగా మాట్లాడిపించుడు. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి సొయ్యి తెచ్చుకొని మాట్లాడురు. ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటారు మీరు. ఇక ఆయన పెద్ద టౌన్లో పెద్ద మనిషి ప్రెస్ మీట్లో పెట్టద్దు మీరు అంటాడు. ఆయన వాగునంతా కబ్జా చేస్తుండు, మట్టి పోసుకుంటా వాగునంతా కబ్జా చేసుకుంటా. మీరు ప్రెస్ మీట్లో పెట్టద్దు, మీరు ప్రెస్ మీట్కి అర్హులే కాదంటారు. మరి మీరు చెప్పండి, మా ప్రభుత్వం ఉంది, మా ఇష్టానుసారంగా మా
ఇష్టానుసారంగా పనిచేస్తాము, మీరు ప్రశ్నించే హక్కు లేదు, మా ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేస్తాము, ఓటీలు వీపిస్తాము, ఆర్టీఏసి ఓటీలు తీపిచ్చారు, కేసులు పెట్టి జైలుకు పంపుతాం మేము అందరినీ బహిరంగంగానే మీడియా ముఖంగా చెప్తుండు. ఇక రానున్న కాలంలో మీరు మొత్తం జైలుకు పోతారు, తస్మా జాగ్రత్త అని బెదిరిస్తుండు. ఇలా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం. ప్రజాస్వామ్యంలో బతికినప్పుడు విలువల కొద్దీ రాజ్యాంగబద్ధంగా మనం పనిచేయాలి ప్రజల పక్షాన. అంతేగాని ఇష్టానుసారంగా దౌర్జన్యంగా కేసులు పెట్టుడు, మిమ్మల్ని లోపల వారెత్తమనుడు, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతురు. నిన్న ఒక ఆయన పిల్లగాడు చాలా దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడడం జరిగింది. నువ్వు వెంటనే తమ్ముడు వెంటనే ప్రెస్ ముఖంగా నువ్వు చిరంజీవికి మాటల మధుకు క్షమాపణ చెప్పాలి. ఒక్కసారి వాళ్ళ గ్రామం వెళ్ళి చూడు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఏదైనా ఆపదైతే భార్య పిల్లల్ని విడిచిపెట్టి రాత్రి 2-3